ఆలివ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జయస్వరాజ్ పార్టీ అధ్యక్షుని. తెలంగాణలో 3 నెలల క్రితం ఉన్నటువంటి పరిస్థితి దమ్మున తిరిగిపోయింది రాజకీయ పరిస్థితి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకా 2-3 నెలల్లో 6 నెలల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఈ రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టు అంశం. అయితే సీట్ల కంటే ముందు అంటే ముందుగానే ఇంకా నెల 15 రోజులు సమయం ఉన్నది కాబట్టి ఈ లోపల ఇంకెన్నో పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే దానికంటే ముందు రాజకీయ వ్యాపారులు అందామా లేకపోతే బ్రోకర్లు అందామా లేకపోతే ఈ 2 పదాలు కూడా సరిపోలవేమో. ఎందుకంటే నిన్నటిదాకా అవతల ప్రత్యర్థిని నానా బూతులతోటి తిట్టినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా యువతలకు వచ్చి కండవ కప్పుకుంటున్నారు. వీళ్ళు ఆహ్వానించి వాళ్ళకి కండవిచ్చి కౌగిలించుకుంటున్నారు. అంటే రాజకీయ అవకాశవాదుల కేంద్రంగా ప్రస్తుతం తెలంగాణ ఉన్నది. సిద్ధాంత బేస్డ్గానో లేకపోతే ప్రజల అభివృద్ధి కోసమనో లేకపోతే ప్రజల తరపున ఒక ప్రజల కోసం అంటూ నిలబడి లేకపోతే వాళ్ళ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడ్డటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీలైనా వేళ్ల మీద లెక్కించాల్సిన అవసరమే. నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడంతా వచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్నారు, లేదా అటు పోయి బీజేపీ కండవ కప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? లీడర్లు డామినేట్ చేస్తారా, పార్టీలు డామినేట్ చేస్తాయా, పరిస్థితులు డామినేట్ చేస్తాయి? ఎవరిని డామినేట్ చేసినా ప్రజలనే చేసేది. ప్రజల అభిప్రాయమే అల్టిమేట్. మొన్న వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ మీద ప్రేమతోటి ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థానికంగా గ్రామాల్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు చేసినటువంటి దుర్మార్గాలు, ఏకపక్ష విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాన్ని కన్నా పక్కన పెడితే ఇగోలు ఇజాలు ఫైటింగ్స్ పెట్టడము, వీటన్నిటికంటే ముఖ్యము బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అహంభావము, తనకు తిరుగులేదు, తెలంగాణను తన గడిగా మార్చుకుందామనే తత్వం కనిపించటము, ఎక్కడ చూసినా తన వర్గము లేదా తన కులము లేదా తన కుటుంబము వాళ్ళ పెత్తనం కనిపించడంతో ప్రజలు కడుపు నిండా తిండి పెట్టినా హేళనగా మాట్లాడినప్పుడు ఎవరు సహించరు. ఉదాహరణకి ఒక వ్యక్తినే మనకు అతన్ని కడుపు నిండా బిర్యానీ పెట్టి చులకన మాట్లాడినని అతనికి వచ్చిన భాషలో అతన్ని తిట్టి మన్ని పోతాడు. అట్టాటప్పుడు నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో చేయలేదో పక్కన పెడితే నీ అహంభావము ఇక్కడ కాంగ్రెస్కు తోడైంది. అంటే అక్కడ అల్టిమేట్గా కేసీఆర్ని దించాలనుకున్నప్పుడు కాంగ్రెస్ కనిపించింది. ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఏమనుకుంటుంది, నా అంత బాహుబలి లేడు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 17 ఎంపీ స్థానాల్లో 1-2 అటు ఇటు పోతే 12-13 మాయే అన్న ధీమాలో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి అహం పెరిగిపోయింది అన్నమాట. ఎందుకంటే ఓటు ఎప్పుడు ఏ విధంగా చీలుతుందో తెలియదు, ఎటువైపు పోద్దో తెలియదు. కారణాలు ఓటర్కి ఆ పోలింగ్ బూత్కు పోయినప్పుడు బటన్ నొక్కేటప్పుడే అతనికి స్ఫురించింది నొక్కుతాడు. అంతసేపు ఎంత ఇంట్లో వాళ్ళు చెప్పినా పక్కోడు చెప్పినా ఇంకేళ్ళు చెప్పినా అది తాత్కాలికమే. వీళ్ళేమో అప్పుడే మళ్ళీ ఎక్కువ సీట్లతో. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చాలా ప్రధానంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అయితే బీజేపీ యొక్క విధానాలు నేరుగా ఇక్కడ ప్రజలపైన పడలేదు. కొంతమంది ఆలోచన పరులకు చెప్పొచ్చు, అక్కడ సరే అక్కడ దాని విధానాలు మంచిగా ఉన్నాయా లేవో అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ అదొక భావజాలంతో వస్తుంది. పైగా అది గట్టిగా ప్రజలకు నాటేది హిందుత్వం అనే పదాన్ని. ఇక్కడనే ఓడిపోయి కింద పడి ముక్కలు చెక్కలైనటువంటి పార్టీకి రిపేర్ చేసుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి 17 ఎంపీ స్థానాల్లో ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆశించటం కూడా పెద్ద కాదు నిజంగా కూడా. ఎందుకంటే ఈ 3 నెలలనే జరిగే పరిణామాలు ప్రజలకు అంత తొందరలా ఆయన మీద ప్రేమ రాదు. కాబట్టి సీట్లు చాలా తక్కువనే ఉంటాయి. ఇక్కడ ఈ కాంగ్రెస్ మీద ప్రేమతోటి రాకపోయినా కాంగ్రెస్ని గెలిపించుకున్నటువంటి ప్రజలు ఈ 3 నెలల కాలంలో లేదా 6 నెలల కాలంలో ప్రజల కోసం పెద్దగా చేసి వరగబెట్టింది కూడా ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనే వాటిలలో అర్ధరహితము,
ఏది ప్రజలకు నేరుగా ఉపయోగపడనటువంటిది. అట్లని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చినాయంటే 6 నెలలుగా రావాల్సింది గత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రకరకాల పథకాలు ఆగిపోయినాయి. వీళ్ళు ఇచ్చే ఇంకా మొదలు పెట్టలేదు. వీళ్ళ నుంచి ఆశించినటువంటి వల్ల వీళ్ళ దగ్గర నుంచి రాలేదు. పైగా విద్య, వైద్యము, ఉపాధికి పైనటువంటి ఉద్యోగాలు ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ని ఈయన అనౌన్స్ చేసుకొని మేము ఇచ్చినని చెప్పుకుంటుండే, కానీ వీటిపైనటువంటి స్పష్టత లేదు. సో ఇక్కడ ఓటర్లు ఆలోచిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఎల్లయ్య పుల్లయ్య మీద కోపము మల్లయ్యకు తోడవుతుందా చెప్పలేము. మల్లయ్య ఎక్కడంటే ఇక్కడ బీజేపీ. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు ప్రజల విశాల దృక్పథంతో ఆలోచిస్తారు. ఇక మతము లేదా కులము ఇవి కొంతకాలము కొంత రేంజ్లనే పనిచేసినప్పటికీ ఇమ్మీడియట్గా కేసీఆర్ మీద కోపం ఉంది, రేవంత్ మీద ఇంకా ప్రేమ కలవలేదు. బీజేపీ అంటే ఒక మిథ్యా పార్టీ తెలంగాణ ప్రజలకి. సో అక్కడ బీజేపీ కూడా ఆశిస్తోంది, ఎంత లేదన్నా 10కి తగ్గకుండా మేము తీసుకుంటాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి వస్తుంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు బీజేపీకి వస్తే మాకు 10 దాటుతాయి అనే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు కూడా అంచనా వేస్తున్నటువంటి తరుణం. ఏది ఏమైనా ఇప్పుడు బీఆర్ఎస్ చాలా లాసుల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ అనుకున్నంత ఎక్కువ ఎంపీ సీట్లు రావు. ఈ క్రమంలో కొంత బీజేపీ కూడా లాభపడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల్లో జరిగే పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చెప్పలేము.